ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. బాబు నవీన్, సాయి ఆశీర్వాదం తీసుకో. సంతోషంగా ఉండు బాబు. కూర్చోండి. మీరు నాసిక్ నుంచి వచ్చారా? అవును సాయి, మా నాన్నకి మీ మీద చాలా నమ్మకం ఉండేది. ఆయన తన కష్టసుఖాలన్నింటిలో మిమ్మల్ని స్మరించుకుంటూ ఉండేవారు. ఆయన ఏ పని కూడా మీ నామాన్ని స్మరించకుండా మొదలుపెట్టేవారు కాదు. ఆయన్ని చూసి చూసి నాకు కూడా మీ పట్ల అపారమైన నమ్మకం ఏర్పడిపోయింది. నవీన్, అమ్మకు నీళ్ళివ్వు బాబు. బానే ఉందా? సాయి, మీ ఆశీస్సులతో, మీ కృపా దృష్టితో ఈరోజు నేను నాసిక్లో అందరికంటే పెద్ద డాక్టర్గా గుర్తింపబడ్డాను. ఇదంతా నీ కష్టం, నీ అంకిత భావం, ఇంకా మీ అమ్మా నాన్నల దీవెనల ఫలితమే. నేను ఇంకా నా భార్య కూడా ఏం కోరుకుంటున్నామంటే మా నవీన్ నాలాగే డాక్టర్ అవ్వాలని. మరి నవీన్ ఏం కోరుకుంటున్నాడు? నేనైతే మా నాన్న కోరికని నెరవేర్చాలనుకుంటున్నాను. ఆయన కోరుకుంటే నేను డాక్టర్ అవ్వాలని, నేను డాక్టర్నే అవుతాను. సాయి, మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. వాళ్ళ నాన్న మాట ఏది కూడా కాదనడు. ఎప్పుడూ ఆయన చెప్పిన మాట వింటాడు. నా కొడుకు నవీన్కి తెలుసు నేను తన బాగు కోరుకుంటానని. తను అంటుంటాడు నేనే తనకి ప్రేరణ అని. అందుకే వాడు నా ప్రతి మాట వింటాడు. అందుకే నువ్వు కోరుకుంటున్నావు నవీన్ కూడా నీలాగే డాక్టర్ అవ్వాలి అని. అవును, వీడి ఒంట్లో నా రక్తం ఉంది. డాక్టర్ అవ్వటం అనేది వీడికి గర్వకారణమే కాదు, స్వాభావికం కూడా. ఒక ప్రసిద్ధ డాక్టర్ కొడుకు డాక్టర్ కాకపోతే ఇంకేమవుతాడు? మరిప్పుడు సమస్య ఏంటి విక్రమ్? సాయి, ఒక డాక్టర్ విద్యను అభ్యసించటం ఎంత కష్టమో, ఎంత ఖర్చవుతుందో అది నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? మా కాలంలో విషయం కొంచెం వేరు సాయి. మేము కష్టపడేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు, వీళ్ల మనస్తత్వం, వీళ్లకు చిన్న కష్టం ఎదురైనా బెంబేలెత్తిపోతున్నారు. నేను విన్నాను మీ ఆశీస్సులు ఉంటే అన్ని కార్యాలు సఫలమవుతాయని. అందుకే నవీన్ని మీ ఆశీస్సుల కోసం తీసుకొచ్చాను. మీ ఆశీస్సులతో వీడు పరీక్షల్లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకుని నాలాగా డాక్టర్ అవ్వాలి. ఇదొక్కటే నా కోరిక. సరే, నేను మహిమ చేస్తాను, ఇంకా ఆశీస్సులు కూడా ఇస్తాను. దాంతో నవీన్ డాక్టర్ అయిపోతాడు. కానీ దానికోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. అలాగే సాయి, మీరు ఆదేశించండి చాలు. మీరిద్దరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. అలాగే విక్రమ్, సాయి, నువ్వు నాతో రా. సరే సాయి. పద. అయితే మాకు ఏ ఆట నేర్పిస్తావు ప్రహ్లాద్ అన్నయ్య? ఖోఖో. ఖోఖో? ఎందుకు నవ్వుతున్నారు? పేరు అలా ఉంది. ఈ ఆటలో 2 జట్లు ఉంటాయి, ఇంకా 9 మంది ప్లేయర్స్. ప్లేయర్ కాదు, ప్లేయర్ ఆంగ్ల పదం. ప్లేయర్ అంటే ఆటగాడు. ప్రహ్లాద్ అన్నయ్య, ఆంగ్లం అంటే మా అందరికి గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఎందుకు? మీకు పాఠశాలలో ఏబిసిడీలు నేర్పిస్తున్నారుగా.
ప్రహ్లాద్ అన్నయ్య, అసలు మేం బడికి వెళ్తే కదా మా అమ్మా నాన్నలు చెప్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని. శ్రీకాంత్ మాస్టర్ గారు అప్పుడప్పుడు మాకు ఉచితంగా చదువు చెప్తారు. కానీ ఇప్పటిదాకా మేము లెక్కలే నేర్చుకున్నాము. పదండి, ఈరోజు నేను మీకు ఖోఖో ఆట ఇంకా దాని నియమాలు నేర్పిస్తాను. మీరు 2 జట్లుగా విడిపోండి. ఒక జట్టు వచ్చి నా పక్కన నించోండి. రండి. ఇక మీరందరూ ఒక వరుసలో తిన్నగా ఒకరు అటువైపు మరొకరు ఇటువైపు తిరిగి కూర్చోవాలి. సరే, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు ఒక జట్టులో నుంచి ఒక ఆటగాడు ఇక్కడ పరిగెడతాడు. మనం అందరం కలిసి వాణ్ణి పట్టుకోవాలి. సరేనా? ఇంకా నేను ఏ చోట్లోకైనా వచ్చి అక్కడ కూర్చోవచ్చు. నేను ఎవరిని కొడితే వాళ్ళు పరిగెత్తాలి. రా, పట్టుకో. హరి ఓం హరి ఓం. ఈ ప్రహ్లాద్ కూడా బస్తీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడా? వీడిపై కూడా కేశవులాగే ఆ బైరాగి మాటలు కొంచెం ఎక్కువగానే ప్రభావం చూపించినట్టున్నాయి. వాడెలాగూ పేద సాదలతో కలిసి తిరుగుతాడు, తన వారసుని కూడా అలాగే తయారు చేస్తున్నాడా కేశవ్? ప్రహ్లాద్, ప్రహ్లాద్! ఒక్కసారి నేను తప్పు చేశాను. కేశవ్ని సరైన దారిలో పెట్టలేకపోయాను. కానీ వీణ్ణి ఆదిలోనే ఆపి తీరాలి, లేకపోతే వీడు కూడా చేదాటిపోతాడు. హరి ఓం. ఈ మిఠాయి దుకాణం చాలా పాతది. దీని యజమాని రామకిషన్ చాలా నిజాయితీగా పనిచేస్తాడు. మీ మాటలను బట్టి తెలుస్తుంది ఇక్కడి మిఠాయి చాలా రుచిగా ఉంటుందని. రుచి అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడి మిఠాయిలు చాలా రుచిగా అనిపించచ్చు, కొంతమందికి కాస్త తక్కువగా. అవును, మీరు సరిగ్గా చెప్పారు సాయి. నిజానికి మా నాన్న కూడా మిఠాయిలు చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. ఎలా ఉన్నావు రామకిషన్? సాయి, మీ దయ వల్ల అంతా కుశలంగానే ఉంది. కానీ సాయి, ఈ రోజు నా దుకాణానికి వచ్చారు. నీ నుంచి ఒక సహాయం కావాలి. చెప్పండి సాయి. నాతో పాటు వచ్చిన ఈయన నాసిక్లో చాలా పెద్ద వైద్యుడు, విక్రమ్ గారు. మరి నువ్వు ఒక్క రోజు కోసం నీ దుకాణాన్ని ఈయన నడపటానికి ఇవ్వగలవా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు సాయి? నాకు మిఠాయి దుకాణం నడిపించడం చేత కాదు. నేనెలా నడిపిస్తాను? అయినా నేనెందుకు నడిపిస్తాను? ఇంతకు ముందు నువ్వే చెప్పావుగా మీ నాన్నది మిఠాయి దుకాణమని. అవును. అంటే ఈ పని నీ రక్తంలోనే ఉంది, నువ్వు సులువుగా చేసేస్తావు కదా. నాకు అర్థం కాలేదు సాయి. మీరు చెప్పారు మహిమలు చేస్తానని, ఆశీర్వాదం ఇస్తానని, దాంతో నా కొడుకు నవీన్ డాక్టర్ అయిపోతాడని. కానీ దానికి నేను ఒకరోజు దుకాణం నడపడానికి సంబంధం ఏంటి? అంతా అర్థమవుతుందిలే, ఒకటే అర్థం చేసుకోచాలు. నేను నీకన్నా పెద్దోణ్ణి, నీ మంచే ఆలోచిస్తాను, చెడేమీ ఆలోచించను. అయినా ఎలాగో నువ్వు షిరిడీ నుంచి తిరిగి వెళ్లేది రేపు సాయంత్రం దాకా దుకాణం నడిపించినా కూడా నీకేమీ నష్టం ఉండదులే. పైగా ఒకవేళ నవీన్ డాక్టర్ అయ్యాడనుకో, నీకు లాభమే జరుగుతుందిగా. సరే సాయి. రామకిషన్, నీకేం అభ్యంతరం లేదు కదా? లేదు సాయి, నాకు బదులుగా ఒకవేళ ఆయన గారు దుకాణం సంభాళించుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. రండి రండి, దయచేయండి, రండి.
విక్రమ్, ఈ రోజుకి నువ్వు ఈ దుకాణం బాధ్యత తీసుకున్నావు కాబట్టి ఈ రోజు దీంట్లో నుంచి నాకు 5 రూపాయలు సంపాదించివ్వు. అప్పుడు నేను మహత్యం చేస్తాను, ఇంకా నీకు ఆశీర్వాదం కూడా ఇస్తాను. ఆ తర్వాత నవీన్ వైద్యుడు కూడా అవుతాడు. సరే సాయి. నిన్ను సాయంత్రం కలుస్తాను విక్రమ్. నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు కూడా ఇస్తాను. రే, ఆగ. స్నానం చేయకుండా లోపలికి రావడానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందిరా? నేనైతే పొద్దున స్నానం చేసే తాతయ్య. స్నానం చేశావు, కరా తర్వాత బస్తీలో గతిలేని ఆ మురికి పిల్లలతో ఆటలాడుకున్నావుగా. బస్తీ పిల్లలతోనా? ఈ గతిలేని పిల్లలు చాలదా నువ్వు మళ్ళీ ఆ బస్తీ పిల్లలతో ఆటలాడడానికి? నేను కేవలం వాళ్ళకి ఆటలు నేర్పిస్తున్నానంతే. ఏమైనా సరే నువ్వు స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు. కానీ తాతయ్య దీంట్లో తప్పేముంది? పేదవాళ్ళతో ఆడుకుంటే నేను మైలా పడిపోతున్నానా ఏంటి? మోయ్, ముందు ఇంటి వెనక బావి దగ్గరికి వెళ్లి స్నానం చేసిరా. సరే తాతయ్య. సాయి చెప్పారు పెద్దవాళ్ళ మాట తప్పక వినాలని. మీరు చెప్పినట్టే స్నానం చేస్తాను, కానీ ముందు భోజనం చేస్తాను. బాగా ఆకలిస్తుంది. నేను నీకోసం ఏదైనా. హరి ఓం. నీకిక తిండి ఉండదు, నీళ్లు ఇవ్వదు. చాలా మొండి పనులు చేస్తున్నావురా నువ్వు. ఆ బైరాగి చెప్పాడన్నావుగా పెద్దవాళ్ల మాట పాటించాలని. విను, కాబట్టి నువ్వు ముందుగా వెళ్లి స్నానం చేసిరా. ఆ తర్వాత ఆలయానికి వెళ్లి పూజ కూడా చెయ్యాలి నువ్వు. ఆ తరువాత నీకు భోజనం పెడతాం. కానీ తాతయ్య నాకు బాగా ఆకలి. వెళ్తావా లేదా? అరే ఏం చేస్తున్నారండి మీరు? ప్రహ్లాద్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు, తన మీదకి అలా చెయ్యొద్దు. నాకు తిక్క రేగితే వీడి బాబు మీద కూడా చెయ్యెత్తుతాను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను, ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరిగినా నేను చెప్పినట్టుగానే జరగాలి. ఇక వెళ్ళు. ప్రహ్లాద్ ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదు. వాడి మీద అంత కోపం చూపించకండి. మావేగా చెప్పింది నిజమేగా. వాడి మధ్య నా మాట ఒక్కటి కూడా వినడం లేదు. ఇక వాళ్ళ నానైతే వాడిని అస్సలు వద్దనే అనడు. పైగా ఆయన ఆ బికారాలతో ఆడుకోమని మాట్లాడమని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడు క్రమశిక్షణ నేర్పించడం చాలా అవసరం. కానీ చెప్పలేం మావయ్య, మీ మాట కూడా వీడు ఎంత వింటాడో ఎంతకాలం వింటాడో. విని తీరాల్సిందే వాడు. సర్కార్, సర్కార్, మీకు ఉత్తరం వచ్చింది. బ్రిటిష్ సర్కార్ వారు పంపించారు. హరి ఓం, హరి ఓం. ఏం రాశారు మావయ్య? అవా కోడలా, నన్ను నగరపాలక పరిషత్తుకి సభ్యుడిని చేస్తామని ప్రస్తావన పంపించారు. ఉన్నతాధికారి త్వరలోనే షిరిడీకి వస్తారంట. పరిశీలన చేయడం కోసం నన్ను కలవడానికి వస్తారంట. గ్రామాన్ని తనిఖీ చేసి రిపోర్ట్ కూడా తయారు చేస్తారంట. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారట. హరి ఓం, హరి ఓం. నా ఇన్నాళ్ల కష్టం ఫలించబోతోంది.
దీనిలో అంత గొప్ప విషయమే ఉంది. నగరపాలక పరిషత్తులో సభ్యుడవ్వడం అనేది చాలా గొప్ప విషయం కోడలమ్మా. గ్రామాభివృద్ధి కోసమని డబ్బిస్తారు, డబ్బు. కానీ ఆ డబ్బుని మన సర్కార్ గారు జేబులో వేసుకుంటారు. అసలైన అభివృద్ధి మన సర్కార్ గారికే అవుతుంది. మరీ అంత సంబరపడాల్సిన అవసరం ఏమీ లేదు మావయ్య గారు. మీరే అన్నారుగా ఎవరో పెద్ద అధికారి వస్తాడని షిరిడీని పరిశీలించడం కోసం. అప్పుడు ఆయనకి ఆ బైరాగి సాయి భక్తుల ద్వారా తెలిసిపోతుంది మీరీ గ్రామాన్ని ఎంత భ్రష్టి పట్టించారు, మీరీ గ్రామస్తులపైన ఎన్ని అరాచకాలు చేస్తారు. అప్పుడు ఆయన మిమ్మల్ని పాలక మండలిలో సభ్యుణ్ణి చేయడం. కోడలా, అరే, నా మీద అలా అరవాల్సిన అవసరం లేదు మావయ్య గారు. నేనైతే కేవలం మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు పాలక మండలి సభ్యుడవ్వాలంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఊర్లో మీకు విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చెప్పకుండా. దాని గురించి నువ్వు అస్సలు దిగులు పడొద్దు. ఈ అడ్డగాడిదల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. హరి ఓం. మనుషులు ఎవరు కనిపించటం లేదేంటి? సాయి 5 రూపాయలు సంపాదించమని చెప్పారు. పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూసినా కూడా ఒక్క బేరం కూడా రాలేదు. సాయి నన్ను జంజాటల్ని ఎందుకు పడేశారో తెలియడం లేదు, అర్థం కావడం లేదు. హరి ఓం తీసుకో. ఏదిగా సర్కార్, మీరు ఇవి మాకు ఉచితంగానే ఇస్తున్నారా? అవునయ్యా, చలికాలంలో మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీ నౌకర్లు తర్వాత మా దగ్గర నుంచి లాగేసుకోరుగా? లేదు లేదు లేదు, ఇంతకు ముందు నా దగ్గర పనిచేసిన వాళ్ళు అంతా కూడా దొంగనాయాళ్లే. అందుకని నేను వాళ్ళను ఉద్యోగంలోంచి తీసేశాను. చూడండి, నౌకర్లు చేసిన తప్పుకి ఫలితం ఎవరు అనుభవించాల్సి వచ్చిందో నేను. చెడ్డవాళ్ళు ఎవరయ్యారు? నేనే. కాబట్టి ఇక నుంచి మీ దగ్గర ఎవరైనా ఏదైనా లాక్కుంటే అప్పుడు నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పండి. ధన్యవాదాలు సర్కార్. ఓ పాటిల్ గారు, మహల్సాపతి గారు, మాస్టర్ గారు, రండి రండి. మీలాంటి పెద్దలు, ఉన్నతులు, గొప్ప వ్యక్తులకి సన్మానం చేయాలనుకుంటున్నా నేను. హరి ఓం, హరి ఓం. అప్పాజీ, ఇది మీకోసం. ఇక ఇది మీకోసం. హరి ఓం. సర్కార్, ఈ రోజు మీరెందుకో కొంచెం తేడాగా కనిపిస్తున్నారే. బాగా గుర్తుపట్టేశారు మాస్టర్ గారు, మీరు చాలా బాగా గుర్తుపట్టారు. మీకు తెలుసా, రాత్రి నా కలలోకి ఎవరొచ్చారో? సాక్షాత్ గణేష్ మహారాజ్. ఆయన నా కల్లోకి వచ్చి దర్శనమిచ్చారు. ఇంకా ఏమన్నారంటే, రే మూర్ఖుడా, షిరిడి నీకు సకల సౌఖ్యాలిచ్చిందిగా, నువ్వు తిరిగి షిరిడికి ఏమిస్తున్నావురా? అప్పుడు నాకు జ్ఞానోదయమై సత్యం బోధపడింది. అప్పుడే అనుకున్నాను షిరిడి వాసుల కోసం ఏదైనా చెయ్యాలని, వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని.
ఇది చాలా మంచి నిర్ణయం కులకర్ణి సర్కార్. సర్కార్, ఇప్పుడు ఎలాగూ వినాయకుడు మీకు దర్శనం ఇచ్చేశాడు కాబట్టి ఇక సాయితో కూడా మీకు ఏమీ ఇబ్బంది ఉండదనుకుంటాను, అవునా? కులకర్ణి సర్కార్, మీరు నా గురించి ఏమన్నా కూడా పర్వాలేదు. కానీ మీరు గనక షిరిడీని అభివృద్ధి చేస్తారంటే నేనెల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను. నాన్నగారు, మీ కలలు